ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆదరణ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వివాదాలు అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో జట్ల ఓటమి, ఆటగాళ్ల ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 2026 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లోని పరిణామాలు ఈ అనుమానాలకు తావిచ్చాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ 92 పరుగుల ఇన్నింగ్స్తో లక్ష్యం వైపు దూసుకుపోయింది. 134 పరుగులతో తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టుకు డేవిడ్ మిల్లర్ గాయంతో రిటైర్డ్ హార్ట్ అయ్యారు. చివర్లో బరిలోకి తిరిగి వచ్చి గెలిపించే ప్రయత్నం ఆకట్టుకుంది. అయితే చివరి ఓవర్లో జరిగిన పరిణామాలు తీవ్ర అనుమానాలకు దారితీశాయి. మిల్లర్ లాంగ్ ఆఫ్ వైపు కొట్టిన షాట్ సరిగ్గా బౌండరీపై పడింది. 4ఆ 6ఆ అని స్పష్టత లేకుండానే, రీప్లే చూడకుండానే అంపైర్ హడావిడిగా దానిని 4గా ప్రకటించడం వివాదం రేపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి 12 బంతుల్లో 36 పరుగులు రావాల్సి వచ్చింది. క్రీజులో డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్ ఉన్నారు. 19వ ఓవర్ మొదటి బంతినే సిరాజ్ వైడ్ గా వేయగా, ఆ తర్వాత వరుస 3 బంతుల్లో మిల్లర్ ఒక 6, ఒక 4, ఒక 6 బాదేశాడు. 4వ బంతికి సింగిల్ రాగా 5వ బంతిని విప్రాజ్ 4 బాది ఆఖరి బంతికి సింగిల్ తీసుకున్నాడు. దాంతో సిరాజ్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఇక చివర్లో 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి ఉండగా సులభమైన సింగిల్ తీసే అవకాశం ఉన్నా మిల్లర్ పరిగెత్తలేదు. మ్యాచ్ టై అయ్యే అవకాశం ఉన్నా పరుగు తీసేందుకు నిరాకరించాడు. చివరి బంతికి పరుగులు రావని తెలిసి పరిగెత్తి కుల్దీప్ యాదవ్ రన్అట్ కు కారణం కావడం వంటి పరిణామాలు ఫిక్సింగ్ అనుమానాలకు బలపరుస్తున్నాయి. ఈ ఓటమికి బ్యాటర్ మిల్లరే కారణమని అభిమానులు భావిస్తున్నారు. కుల్దీప్ రన్అట్ కు ఎందుకు రిప్లైలో చూపించలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.